న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఇంక్రీజ్ ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది, ఏ ఏజ్లో ఉంటుంది అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు. దీనికి సమాధానం చెప్తాను. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏజ్ పెరుగుతా రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో లైక్ లేడీస్లో ఎగ్ కానీ హస్బెండ్స్లో స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏజ్ అయిన తర్వాత ఏర్పడతాయి. అదే కాకుండా హార్మోన్స్ కూడా లేడీస్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ మేల్స్ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏజ్ అవుతా స్టార్ట్ అవుతుంది. సో లేడీస్కి ఐడియల్ ఏజ్ ఏ డాక్టర్ దగ్గర తిరగకుండా ఉంటే 30 years లోపల ప్రెగ్నెన్సీ న్యాచురల్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటుంది. 35 తర్వాత న్యాచురల్ ఛాన్సెస్ తగ్గుతుంది. 40 తర్వాత చాలా క్రాష్గా తగ్గుతుంది. మేల్స్లో కూడా ఈ మధ్యలో చాలా రీసెర్చ్ చేస్తున్నారు. 35 లోపల ఏజ్ ఉన్నప్పుడు హై ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. 35 తర్వాత డిఎన్ఏలో ఫ్రాగ్మెంటేషన్ కానీ అండ్ సెక్షువల్ డ్రైవ్ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ కలవటం కూడా ఏజ్ ఎక్కువ అవుతూ ఉంటే డ్రైవ్ అనేది తక్కువ ఉంటుంది. హార్మోన్స్ వల్ల టెస్టోస్టెరాన్ తక్కువ అవ్వచ్చు మేల్స్కి. అండ్ అదే కాకుండా ప్రెగ్నెన్సీనే కాదు కదా, ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలి. అబార్షన్స్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు. సో ఏజ్ పెరుగుతా అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ప్లస్ అబ్నార్మల్ బేబీ ఛాన్సెస్, డౌన్ సిండ్రోమ్ కానీ టర్నర్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో న్యాచురల్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు లేడీస్ ఏజ్ 30 లోపల, మేల్స్ ఏజ్ 35 లోపల ప్లాన్ చేసుకోండి. అండ్ వి విష్ యూ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ.